పెహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు దేశాలు యుద్ధ జ్వరంతో మండిపోతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అన్న చర్చపైనే నడుస్తోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉండే ప్రజల దగ్గర నుంచి ఘటన ఆ ఘటన సూత్రధారి ఉగ్రవాదానికి పాఠాలు నేర్పించినటువంటి సయీద్ హజీజ్ దాకా అంతా తమ రక్షణ కోసం బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే 31 సంవత్సరాల తర్వాత జైలు శిక్ష విధించబడి జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ చెబుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ సయీద్ హఫీజ్ బాహాటంగానే తిరుగుతున్నాడు. పెహల్గాం ఘటనకు కర్త కర్మ క్రియ అయినటువంటి లష్కర్ ఇ తోయిబా చీఫ్ భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు సంబంధించినటువంటి ఓ సంచలన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతడు పాకిస్తాన్ లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా తమ కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఉగ్ర నాయకులు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాక్కుని అక్కడి నుంచే తమ కార్యకలాపాలకు సంబంధించి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ హఫీజ్ సయీద్ జీవనం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇతడు లాహోర్లోని జోరామ్ తౌమ్ అనేటువంటి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జీవిస్తున్నాడు. హఫీజ్ నివాసం కిందనే పటిష్టమైనటువంటి బంకర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటి దగ్గర పాక్ ప్రభుత్వానికి చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది సొంతంగా మరో రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా దాడుల గురించి ప్రణాళికలు రచిస్తున్నాడంట. ఈ భవనంలో హఫీజ్ తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండగా ఇంటి ముందు ఓ ప్రైవేట్ పార్క్, పక్కనే మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు సమాచారం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతూ ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చినటువంటి కేసులో జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తోంది. ఆ బంకర్లో సమస్త సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి బంకర్ అనేది బాంబులు, ఫిరంగి దళాలు లేదంటే ఇతర దాడుల నుండి రక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బంకర్ అవసరాలు బాగా పెరిగిపోయాయి. ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, విలువైన వస్తువుల్ని రక్షించుకోవడానికి బంకర్ రూపొందించుకుంటున్నా ఇప్పుడు బలమైనటువంటి గోడలతో కొన్ని వారాలు, నెలల పాటు ఉండేలాగా నిర్మించబడుతుంది బంకర్. అణుయుద్ధం, ప్రపంచ మహమ్మారి, భూకంపాలు, పౌర అశాంతి, రసాయన కారకాలు, వాతావరణ సంఘటనల నుండి ప్రజల్ని రక్షించడానికి ఉపయోగించబడతాయి. కొన్ని బంకర్లు ఇప్పటికే ఉన్న భవనాల్లో సురక్షిత గదులుగా కూడా ఉంటాయి. బంకర్లు మందపాటి గోడలతో రేడియేషన్ కాలుష్యాల నుంచి రక్షణను అందించే ప్రత్యేక పదార్థాలతో రూపొందించబడతాయి. ఈ రక్షణ అనుపతనం లేదా జీవ సంబంధమైనటువంటి ఏజెంట్ల హానికరమైనటువంటి ప్రభావాల నుండి నివాసితులు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి కర్రెగుట్ట అనే గుహలో అతిపెద్ద బంకర్ బయటపడ్డది. ఇది సహజ సిద్ధంగా ఉన్న గుహనే తమకు అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు నక్సలైట్లు. ఇందులో దాదాపు 1000 మందికి పైగా నక్సలైట్లు ఆశ్రయం పొందేంత పెద్దగా ఉండడం భద్రతా బలగాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది. భద్రతా బలగాల రాకను కూడా పసిగట్టినటువంటి మావోయిస్టులు తేలికగా మరో రూటు ద్వారా పారిపోయేందుకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం అక్కడ ఇలాంటి మరికొన్ని గుహలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా దగ్గర నియంత్రణ రేఖ దగ్గర కూడా బంకర్ల ఏర్పాటు జోరుగా నడుస్తోంది. ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో ఇదివరకు ఉపయోగించినటువంటి పాత బంకర్లను శుభ్రం చేసుకుని సరుకులు సమకూర్చుకుంటున్నారు. సలోత్రి, కర్మహ్వా వంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులకు సమీపంలోని గ్రామాల ప్రజలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తినా జాగ్రత్తగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతకాలంగా వారు కాశ్మీర్ లోయలో ప్రశాంత జీవితాన్నే గడిపారు. ఇప్పుడు మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కంబళ్ళు, మంచాలు, అవసరమైనటువంటి వస్తువులు బంకర్లలో ఉంచుకుంటూ కనిపిస్తున్నారు. పెహల్గాం దాడి తర్వాత భయం నెలకొన్నప్పటికీ లోయలో మళ్లీ శాంతి నెలకొనాలని ఆశిస్తున్నామని చెబుతున్నారు. సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ గ్రామాల్లో మళ్లీ కాల్పుల ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి చాలా కాలం క్రితమే వారి కోసం పక్కా బంకర్లను నిర్మించడం చేశారు. వాటిని అక్కడి వారు మోదీ బంకర్లను కూడా పిలుస్తున్నారు. అయితే కాశ్మీర్ లోయలో కొంతకాలంగా శాంతి నెలకొనడంతో వాటి అవసరం రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ బంకర్లను వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందరి దృష్టి ఆకర్షించిన ఈ మోదీ బంకర్లను ప్రధాని మోదీ పాలనలో నిర్మించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచూ కాల్పులు జరిపేటువంటి సమయంలో వీటి ప్రాముఖ్యత పెరిగింది. పూంచ్, రాజౌరి, అట్లాగే బరాముల్లా, కుప్వారా ఈ జిల్లాల్లో వ్యక్తిగత కమ్యూనిటీ బంకర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు, సాంకేతిక మద్దతు కూడా అందించింది. ఇటీవల కాస్త ప్రశాంతత నెలకొన్న సమయంలో ఈ బంకర్లను ఉపేక్షించారు. కానీ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ప్రజలు వీటిని సరిచేసుకుంటున్నారు. భద్రతా దళాలు ఇప్పటికే హై అలర్ట్ పై ఉన్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ఈ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. దేశానికి తాము అండగా ఉంటామని, అవసరమైతే తమ ప్రాణాల్ని త్యాగం చేయడానికి వెనకాడబోమని ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇవి యుద్ధాల సందర్భంగా నిర్మించుకునే బంకర్లు. ఇలాంటివే గాజాలో హమాజ్ ఉగ్రవాదులు కూడా నిర్మించుకున్నారు. ఈ టన్నెల్ బంకర్స్ ని ఇజ్రాయెల్ దళాలు గుర్తించి వీడియోలు విడుదల చేశాయి. వాటిని బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసి హమాస్ టెర్రరిస్టులకు ఆశ్రయం లేకుండా చేసింది ఇజ్రాయెల్. ఓ అతిపెద్ద ఆసుపత్రి కింద ఎవరికి అనుమానం రాకుండా ఈ బంకర్ నిర్మాణం జరిగింది. లోపలే 100 కిలోమీటర్ల నెట్వర్క్ బయటపడడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ బంకర్లన్నీ తాత్కాలికంగా తలదాచుకునేందుకు మాత్రమే అనువుగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో అణుబాంబు భయాలు కూడా ఎక్కువయ్యాయి. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చన్న అనుమానాల నేపథ్యంలో అమెరికా తమ ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి ఓ బంకర్ ఇప్పుడు భారీగా దాని గురించి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుకు మాత్రమే బంకర్, కానీ భూమి అడుగున ఈ బంకర్ ఓ సిటీ మాదిరిగా ఉంటుంది. ఇందులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అణుదాడుల నుంచి దేశాన్ని రక్షించేలా ఈ బంకర్ నిర్మిస్తున్నారు. ప్రపంచం పతనం అంచున ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అత్యంత దృఢమైన ఈ బంకర్ను కాన్సాస్ నగరంలో నిర్మిస్తున్నారు. ఓ పొలం మధ్యలో దీని ఎంట్రీ గేట్ నిర్మించారు. దీన్ని సర్వైవల్ కోండో అని పిలుస్తున్నారు. ఈ ప్రవేశ ద్వారానికి 8 టన్నుల ఇనుప తలుపు అమర్చారు. ఈ బంకర్ ను భూమి లోపల నగరంగాను అనుకోవచ్చు. భూమికి 200 అడుగుల లోపల 15వ అంతస్తులో ఈ బంకర్ ని నిర్మిస్తున్నారు. ఇందులో మనిషి రోజువారీ జీవనానికి అవసరమైన అన్ని వస్తువులు ఉంటాయి. ఈ భవనంలోని కింది నుంచి 4వ అంతస్తులో సూపర్ మార్కెట్ ఉంటుంది. అందులో ఆహారం, పానీయాలు సహా అన్ని లభిస్తాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, మెడికల్ యూనిట్, పెట్ పార్క్ కూడా ఉంటుంది. అలాగే చిన్న సినిమా హాల్, మినీ బార్, లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ సంపన్నులు కూడా తమ కోసం అద్భుతమైనటువంటి బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారిలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా ఒకరు. ఆయన తన కోసం ఓ మారుమూల ద్వీపంలో స్థలాన్ని ఎంచుకున్నారు. అదో అత్యంత సుందరమైనటువంటి ద్వీపం. అత్యంత మారుమూల ద్వీపమైన హవాయిలో జుకర్బర్గ్ రహస్య బంకర్ నిర్మిస్తున్నారంటూ నివేదికలు వెల్లడించాయి. ఈ మిస్టరీ ప్రాజెక్ట్ గురించి కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. $270 మిలియన్ అంటే సుమారు 2200 కోట్ల రూపాయల వ్యయంతో మెటా CEO ఈ సీక్రెట్ బంకర్ నిర్మిస్తున్నారంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. వాస్తవానికి ఇదో అతిపెద్ద భూగర్భ బంకర్ అని అంటున్నారు. చాలా ఏళ్లుగా ఈ బంకర్ను జుకర్బర్గ్ నిర్మిస్తున్నప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇతర బంకర్లతో పోలిస్తే ఈ సీక్రెట్ బంకర్ చాలా ఖరీదైంది మాత్రమే కాదు, అత్యంత అరుదైందిగా చెప్పవచ్చు. పవర్ సప్లై, ఆహారం తయారు చూసుకునే వీలుంటుంది. ఈ సీక్రెట్ బంకర్ నిర్మాణం గురించి జుకర్బర్గ్ అధికారికంగా ఇప్పటివరకు ఇక్కడ చెప్పలేదు, ప్రకటన చేయలేదు. భూగర్భ బంకర్ డోర్ లోహంతో తయారైంది. బంకర్ చుట్టూ కాంక్రీట్ తో నిండి ఉంటుంది. 2014లో కౌయిలో భూమిని జుకర్బర్గ్ కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబర్లో బంకర్లా నిర్మించాలనేటువంటి మెటా CEO నిర్ణయంపై అనేక నివేదికలు కూడా బయటకు వచ్చాయి.